తాజా 30 భయంకరమైన విషసర్పాల్లో నాగుపాము ఒకటి. ఇది కాటేసిందంటే ప్రాణాలు దక్కడం చాలా కష్టం. పాములు పట్టడంలో ఎంత నైపుణ్యం ఉన్నా సరే నాగుపాముతో మాత్రం చెలగటమాడకూడదు. బెంగళూరు తూర్పు ప్రాంతమైన జిగానీలో నాగరాజా అనే వ్యక్తి ఉన్నాడు. ఇతడిని పాముల నాగరాజా అని పిలుస్తుంటారు. 15 ఏళ్లుగా పాములను పట్టడంలో నేర్పు సాధించినందుకు ఈ పేరు వచ్చింది. ఈ నాగరాజా ఒక పెళ్లికి బయలుదేరాడు. ఇంతలో కుండారెడ్డి లేఅవుట్లోని ఓ ఇంట్లోకి పెద్ద నాగుపాము దూరింది. దీన్ని పట్టుకునేందుకు ఇంటి యజమాని నాగరాజాను రమ్మని చెప్పాడు. దీంతో పెళ్లికి వెళ్తున్నవాడు కాస్త పాము దూరిన ఇంటికి వచ్చాడు. ఇంటి లోపల చీకటిగా ఉండడంతో పాము తలను సరిగ్గా గుర్తించలేకపోయాడు. దాంతో అలాగే చేత్తో దాన్ని పట్టుకున్నాడు. పాము నాగరాజాను కాటేసింది. దీంతో అతను గాజు బాటిల్ పగలగొట్టి పాము కాటు వేసిన చోట కోసుకున్నాడు. తద్వారా విషం శరీరంలోకి వ్యాపించకుండా ఉంటుందని భావించాడు. కట్టు కూడా కట్టుకున్నాడు. అయితే కాటేసింది చాలా పెద్ద పాము కావడంతో ఎక్కువ మొత్తంలో విషం శరీరంలోకి ప్రవేశించింది. హుటాహుటిన హాస్పిటల్కు తీసుకెళ్లారు. కానీ మార్గమధ్యంలోనే అతను చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. ఎంత ఎక్స్పర్ట్ అయినా ప్రమాదాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.